భార్యను కూడా ప్రతి విషయంలో కూడా అతడు మోసం అంటే ఏంటంటే తానే లాభం పొందాలి, తానే ఎక్కువగా పైవాడిగా ఉండాలని ఆలోచన పడేది. కలలుగా అది ఇక్కడ ఒక సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం అంటే యాకోబు మరి అన్నను మోసగించి వేరే ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు అక్కడ మరి తన ఇద్దరు భార్యలు పెళ్లి చేసుకోవడం, అలాగే బిడ్డలు కనడం, ఇవన్నీ కూడా ఒక చోట అక్కడ మందలను సంపాదించుకోవడం, ఇప్పుడు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం వీళ్ళంటే జరిగింది. వీళ్ళు జరుగుతున్న సందర్భంలోకి వచ్చేదానికి ఈ మధ్యలో ఆ యాకోబుకి తెలిసింది ఏంటి, యాకోబు ఎక్కడున్నాడో అనే విషయం. ఈ వార్త ఎవరికి అందిందంటే యాకోబుకి అందింది. ఏమని, యాకోబు మీ అన్నయ్య నువ్వెక్కడున్నావో తెలిసింది, నిన్ను చంపివేయడానికి తన సైన్యంతో పాటు ఆయన నీ మధ్యకి రాబోతున్నాడని ఒక ఉత్తరం ఆయనకు అందింది. ఎప్పుడైతే ఈ ఉత్తరం అందిందో, ఈ వార్త అందిందో, వెంటనే ఆయన భయపడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. భయపడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరొకసారి చదువుతాం. అది 32:11 వాక్యం. నా సహోదరుడైన యాకోబు చేతు నుండి దయచేసి నన్ను తప్పించమని అతడు వచ్చి నా పిల్లలతో తల్లిని చంపలేమని అని అతనికి భయపడి ఉండేవాడు. ఎవరు? యాకోబు. హల్లెలూయా. ఆ సందర్భంలో ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. ప్రియమైన వల్ల ఈ వాక్యం బట్టి మీరు చూడాలంటే ఆలోచించవలసింది ఏంటంటే, ఒక కుటుంబంగా మీ కుటుంబంలో ఒక భయం పుట్టింది. అది ఎవరి ద్వారా కానీ భయం పుట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే భయపడక్కర్లేదు. తప్పించగలవాడు ఒకడు నీకు ఉన్నాడు అని గుర్తించాలి. నీ పక్షాన్ని కార్యం చేయగలడు ఒకడున్నాడు. ఆ ఒక్కడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వు పొరపాటును తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా, ఏమండి నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నువ్వు పశ్చాత్తాపం అనేది పడితే నీ పక్షాన్ని కార్యం జరిగిద్దని వాక్యం ద్వారా నమ్మాలి అనేది అర్థం. కుటుంబంలో అనగా ప్రతి వారికి ఉంటుంది. ప్రతి కుటుంబంలో, ప్రతి అన్నదమ్ముల్లో, ప్రతి వ్యాపారస్తులు, ప్రతి ఉద్యోగస్తుల్లో, ప్రతి వ్యవసాయదారుల్లో, ప్రతి వారిలో కూడా ఏదో ఒక కలహం లేకుండా పోదు ఉంటుందన్నమాట. కాబట్టి నిజాతిగా బ్రతికే వాడికి భయం లేదు. మాయమతంలో పోయేవాడికి భయం వేస్తున్నావు, కానీ నిజాతిగా జీవించేవాడు భయపడే పని లేదు. ఇక్కడ యాకోబు మరి ఆ విధంగా పశ్చాత్తాపడ్డాక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఇదిగో నీ సంతానము ఇసుక రేవుల కంటే, ఆకాశ నక్షత్రముల కంటే నేను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి అక్కడ అదే వాక్యం. మళ్ళీ నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. చూడండి ఏమంటాడండి, లెక్కింపబడినని సముద్ర ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా గురువుకి చెప్పాలంటే ఆయన ప్రార్థన చేశాడు కదండి. ప్రార్థన చేశాక దేవుడు యాకోబుని శత్రుడుగా ఉన్నవాడు మిత్రుడిగా మార్చేశాడు. హల్లెలూయా. ఆశ్చర్యకార్యం. మన దేవుడు ఎవరంటే శత్రుల్ని మిత్రులుగా మార్చేవాడు. మన దేవుడు ఎవరంటే కీడి తలము పెట్టుకునే వాడిని మేలు చేయగల వాడిగా చేయగల దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుడి పక్షాన్ని నిలబడతామో దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడు. యాకోబు సిద్ధంగా ఉన్నాడు, ఎక్కడ దొరికితే సంపదవాడు. కానీ యాకోబు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యాకోబు హృదయాన్ని దేవుడు మార్చాడు. చంపాలనుకున్నవాడు ఏమయ్యాడు చెప్పనా, అతన్ని తన మరదల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళందరినీ దగ్గరికి కౌగిలించుకొని ఆదరించాలనే స్థితికి వచ్చాడు. హల్లెలూయా. శక్తులతో చంపాలనుకున్నవాడు వాద్యములతో వచ్చాడు తమ్ముడి దగ్గరికి. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. కాబట్టి భయం కలిగిన సమయంలో పొరపాటును మనం చేస్తాం. మన తెల్లారు లేచి చేసేదే మోసం, తెల్లారు లేచి చేసేదే అబద్ధం, తెల్లారు లేచి చేసేదే మనల్ని దుర్మార్గ పనులు. మనం చేయింది ఏది చెప్పండి, అది ఎవరంటే కానీ భూమి మీద, అది ఏ కులం అంటావని, ఏ మతం అంటావని, ఏ పేదం అంటావని, ఏ జన్మస్సు అంటే కానీ తప్పు చేయని వాడు ఎవడు భూమి మీద. బైబిల్లో అయితే ప్రతిదీ కూడా చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడు లేడు, మంచి జీవాడు ఒక్కడు లేడు, దేవుని వెతికేవాడు ఒక్కడు లేడు అని బైబిల్ ఫస్ట్ అవే చెప్తూ ఉంది. హల్లెలూయా. అట్టివారి పట్ల దేవుడు ప్రేమ చూపించాడు, అట్టివారి పట్ల దేవుడు కృప చూపించాడు, అట్టివారి పట్ల దేవుడు దయ చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా.
అడిగే వారిని, ఆయన పక్షాన ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కానీ నేను మరణం ఎప్పుడు తగులుతుంది? పశ్చాత్తాపం నీలో లేనప్పుడు. మరణం ఎప్పుడు దాన్ని నాటబడుతుంది? నువ్వు వెనక తిరిగి చూడలేనప్పుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు తప్పు చేసిన ఆ తప్పు కప్పుకున్నంత చేపు, ఆ తప్పును అతిక్రమం దాచుకున్నంత చేపు మరణము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. పరిస్థితి వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి అది నీ దగ్గరికి రాకుండా అంటే నువ్వేం చేయక్కర్లే. నువ్వు దేవుడి వైపు తిరిగి పశ్చాత్తాపడ్డ చాలు. యాకోబు పశ్చాత్తాపడ్డాడు. యాకోబు అడుగుతున్నాడు, భయపడుతున్నాడు, భయంలో ప్రార్థిస్తున్నాడు. ఇదిగో నా సహోదరుడైన నా అన్న నన్ను చంపడానికి, నన్ను, నా భార్య, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని చంపివేయడానికి, నా ఆస్తి, నా అంతస్తుని దోషించుకోవడానికి వస్తున్నాడయ్యా అంటే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయంలో కిందకి మనం చదివితే అక్కడ ఒక మాట కనపడుతుంది. ఏంటది? అక్కడ కిందకి వచ్చి చదువు. కాదండి, 17వ వచనంలో చదువు. మరియు 22వ వచనం చదువు. అదే అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసులను, 11 మంది పిల్లలను తీసుకొని రేవు దాటిపోయి బాగా చదువు, స్పష్టంగా చదవాలి. యాకోబు అంటున్నావు ఏమన్నా బాగా చదువు. ఎబ్బేకు రేవు దాటిపోవును, దాటించాలని అక్కడ యాకోబు ఇద్దరు భార్యల్ని, ఇద్దరు దాసీల్ని, 11 మంది పిల్లలను, అతను కలిగిన మందలు అంటే గొర్రెలు, మేకలు సంపద తీసుకొని బయలు వెళ్ళాడు. ఎందుకని? అన్న వచ్చి ఈ పిల్లల్ని, భార్యని చంపి ఈ ఆస్తంతా పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకని? అన్నను మోసగించాడు కాబట్టి ఇవన్నీ దాటించాడు. దాటించినప్పుడు తర్వాత ఏం చేశాడు? యాకోబు ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయి ఏం చేస్తాడు చూడండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనిని మేలుకొని గెలకున్నట్లు చూసి అతను కొట్టిన అతడు ఆయనతో పెరిగిలాడుచుండును. యాకోబు నన్ను పొమ్మనేగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనేవని చెప్పాడు. హల్లెలూయా. చూడండి ఏమని అడుగుతున్నాడు. ఎక్కడ చూస్తే అతడు భయపడుతూ ఉన్నాడు. మనం ఇక్కడ 23వ వాక్యంలో చూస్తే అక్కడ దేవుడిని వేడుకున్నట్లు కనపడుతున్నాడు. అక్కడ 30వ వచనంలో చూస్తే అక్కడ ఏం కనపడుతుంది? యాకోబు చూసి తిని నా ప్రాణమును దక్కినదని ఆ స్థలమునకు హల్లెలూయా, హల్లెలూయా. చూసినటువంటి ఇక్కడ వాక్యములో అదే అధ్యాయంలో కనపడుతుంది. ఇప్పుడు కొంచెం ఏదో తప్పేదో అనిపిస్తుంది. అక్కడ వాక్యం ఏముంటుందంటే యాకోబు అక్కడ వేడుకుంటుండగా దేవుడు అడుగుతాడు అన్నమాట. ఏమనంటే యాకోబు నీవెవరు, నీ పేరేంటని అడుగుతాడు అన్నమాట. అడిగినప్పుడు నా పేరు యాకోబు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. అంటే దేవుడికి తెలీదా పేరేంటో? యాకోబు ఎవరో తెలీదా? తెలుసు. కానీ నీలో ఉన్న ఉద్దేశం బయటికి రావాలి కాబట్టి దేవుడు ఇక్కడ అడుగుచూ ఉన్నాడు. ఇదే మాట మనకి మార్క్స్ వార్తలోను 4 వార్తలో కనపడుతుంది. అక్కడ 12 సంవత్సరాల స్త్రీని కూడా అక్కడ అడుగుతాడు అన్నమాట. నాలో ప్రభావం వెళ్ళింది, మీలో ఎవరనగా మీరెవరు నన్ను ముట్టిందనగా అక్కడ ఏమంటుంది చెప్పండి? ఆవిడ లేచి సాక్ష్యం ఇచ్చినట్లుగా కనపడుతుంది. హల్లెలూయా. ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు అన్నమాట. యాకోబుని అడుగుతున్నాడు దేవుడు, ఏమని? నువ్వు ఎవరవు, నువ్వెవరు అని అడగా అతడు నా పేరు యాకోబు అని అడిగను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుదు కనుక ఇక్కడ మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడి పిల్లలు 12 గోత్రములుగా దేవుడు ఆశీర్వదించాడు. అతను మొదట సంపాదించిన దానికంటే, మోసంగా సంపాదించిన దానికంటే దేవుడు దృష్టిలో దేవుడు వైపుకి తిరిగాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అప్పుడు పోయిన దాని గురించి మనం దిగులు పడక్కర్లేదు, మన కాని దాని గురించి మనం పరిగెట్టక్కర్లేదు, మనం అందం దాని గురించి ఎగరక్కర్లేదు. ఉన్న దానితో తృప్తి కలిగితే దాన్నే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకటి, భయపడొద్దు. నువ్వు భయపడే సమయంలో దేవుడి వైపు తిరిగితే నీ కార్యం జరిగిందని అర్థం.
రెండోది మనం చూద్దాం. అప్పుడు ఆదికాండము 15 అధ్యాయం 1 వచనం చదువుదాం. ఆదికాండము 15 అధ్యాయం 1 వచనం త్వరగా. ఆదికాండం 15 1 వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాముతో దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, ఇది నీకు కేడమును అధికముగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము భయపడుతున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే 12 అధ్యాయం మనం చూసినప్పుడు అబ్రహాము తన సగ్రాముని, తన బంధువుల్ని, తన తల్లిదండ్రుల్ని, తన బంధువుల కుటుంబం అంతా విడిచిపెట్టి దేవుడు ఏ దేశానికి వెళ్ళమన్నాడో ఆ దేశానికి వెళ్ళను. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సమయంలో అతడు ఆలోచిస్తూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. పరిస్థితి ఏంటి? పరిస్థితి భయంకరంగా ఉంది. వెనకాల వచ్చినప్పుడు చాలా మంది చనిపోతున్నారు, జీవాలు చనిపోతున్నాయి. పరిస్థితి చూస్తే మరి తన భార్య కూడా రాజుకి పట్టబడింది. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో అతను ఆందోళనగా ఉండి విశాలంగా ఉండే ఒక దర్శనం అతను కలిగింది. అతను చూసినప్పుడు ఏమన్నాడండి, నువ్వు భయపడకు. హల్లెలూయా. నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను కేడమై ఉన్నాను, నీకు ఆశ్రయమై ఉన్నాను, నీకు దుర్గమై ఉన్నాను, నిన్ను కాపాడేవాడై ఉన్నాను, నిన్ను రక్షించేవాడనే ఉన్నానని ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సందర్భంలో మనకు కూడా ఏదైనా పోగొట్టుకున్న సమయంలో, కలిసి రాని సమయంలో, మనము నిండా అది మునిగిపోవడం, అంటే అప్పుల్లో కానీ కురుకురు పరిస్థితుల్లో మునిగిపోయే సమయంలో మనకి భయం అనేది పుట్టుకొస్తుంది. ప్రతి మానవుడికి భయం అనేది ఉంటుంది. అది చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు, లేనివాడు మొదలుకొని కోటేశ్వరుడి వరకు కూడా ప్రతి వాడికి కూడా భయం ఉంది. సౌలు ఇశ్రాయేలుకి రాజు అయినాడు. సౌలు ఇశ్రాయేలుకి రాజు ఉన్నప్పుడు ఫిలిస్తీన్ని జయించడానికి అక్కడ సౌలు భయపడుతున్నట్టు కనపడింది. హల్లెలూయా. మరి కొన్ని మందికి అనేక మంది వందలాది లక్షలాది ప్రజలకి రాజుగా ఉన్నవాడు, సింహాసనం కూర్చున్న వాడికే భయం ఉంటే మరి బానిసలుగా ఉన్న మనకి అక్కడ ప్రజలకి ఎలా ఉండాలి చెప్పండి? ఇంకెంత భయం ఉండాలి? కాబట్టి అధికారంలో ఉన్నవాడు కూడా భయం ఉందని ఆ వాక్యంలో మనకి ఆ సమయ గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట మీకు ఎందుకు చెప్పానంటే భయం అనేది అధికారికి ఉంది, భయం అనేది శిక్ష సంపద కలిగిన వాడికి ఉంది, భయం అనేది ఉన్నత స్థాయి కలిగిన వాడికి ఉంది, భయం అనేది లేనివాడు కూడా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏమైపోద్దా అని భయం. చెప్పండి, ఏమైపోద్దని భయం. కాబట్టి అధిక కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. కాబట్టి కీర్తన గ్రంథంలో మనం చదివినట్లుంటే అక్కడ ఒక మాట కనపడుతుంది. 23 4వ వాక్యం చదువుదాం. దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ఒకటి, యాకోబుని ఆశీర్వదించేవాడిగా కనపడ్డాడు. రెండోది, అబ్రహామును ధైర్యపరిచేవాడిగా కనపడ్డాడు. ఇప్పుడు మనం చూస్తే కీర్తనకారుడు ఏం రాశాడు? గాఢంధకారపు లోయలను నేను సంచరించను, ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డికర్ర నీ దండమును ఆదరించును, నా శత్రువుల ఎదుట నువ్వు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చి ఉన్నది. శత్రువుల ఎదుట దేవుడు భోజనం సిద్ధపరిచేవాడు. శత్రువులు అనగా ఏ సమయంలో నిన్ను చిన్న చూపు చూశాడు, ఏలనగా చూశాడు, చిచ్చి అన్నాడు, గుమ్మాలకు వస్తే చిన్న చూపు చూశాడు. ఏమండి, నీకు రావాల్సిన ఘనత, నీకు చూపించిన ప్రేమ చూపించకుండా నిన్ను ఏలనగా చేశాడు. వాళ్ళ ముందే దేవుడు నీకు వాళ్ళనే వెతుటే నీకు భోజనం సిద్ధపరిస్తాడు. హల్లెలూయా. ఒక విధానంగా చెప్పాలంటే తీయబడిన రాయి తలకు మూల రాయి అన్నట్టు ఎవడైతే నేను తీసి పాడేస్తాడు వాళ్ళ ముందే నేను ఘనముగా ఉంచుతాడు దేవుడు. అంత గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి భయపడిన వాడిని ఏం చేశాడు దేవుడు? భయపడిన వాడిని ఏం చేశాడు? మరణం తప్పించి ఆ శత్రువుని మిత్రుడిగా మార్చి ఆశీర్వదించాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే అబ్రహామును ధైర్యపరిచి నేను నీకు తోడై ఉన్నాను, నీకు కేడమై ఉన్నాను, నువ్వు భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటి ఎడారుల్లో ప్రయాణం, అక్కడ ఆదరించలేని ప్రయాణం, ఏ శ్రమలు, ఏ రాజు వచ్చి ఏ పక్క నుంచి ఏ దండు శక్తులు వచ్చి సంపదాన భయం, పక్కన ఏ మృగాలు వచ్చి సంపదాన భయం. అలాంటి సమయంలో
అబ్రహాము దేవుని ఆశ్రయించాడు, ఇక్కడ యాకోబు దేవుని ఆశ్రయించాడు, ఇక్కడ కీర్తనకారుడు చెప్పండి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏమంటాడండి? నేను గాఢంధకారపుల లోయలో సంచరించను, ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా! దేవుడు మనకి తోడై ఉన్నాడు. చెప్పండి, అది మనం ఏం చేయాలి? చెప్పండి, మనం ఏం చేయాలి? కుటుంబంలో శిక్షలు రాకుండా ఉండాలండి, భార్య భర్తల మధ్యన శిక్షలు రాకుండా ఉండాలండి, బిడ్డల మధ్యన గలిబిలిగా లేకుండా ఉండాలండి, శాంతి సమాధానం కలిగి ఉండాలండి, మనం పోగొట్టుకున్నదా మనం పొందుకోవాలండి, ఉన్నత స్థాయిలో మనం ఎదగాలంటే ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. ఎందుకంటే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఉన్నతమైన స్థితి కలిగిన దేవుడు, మన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా! ఆయన శక్తి ముందు ఏ శక్తి పని చేయదు. మన కుటుంబంలో ఉందా కలహం ఉందా, భయం ఉందా? ఒకే దినాల్లో నేనంతే, ఒకే దినాల్లో నూతనగా దేవుడిని ఎరిగిన సమయంలో మరి వాక్యం గురించి తెలియదు కనుక, దేవుడి గురించి అందరూ తెలియదు కనుక నేను చాలా భయపడుతూ ఉండేవాడిని. ఇక్కడ పూరు గుడిసెలో ఉండి సరిగా కరెంటు లేని సమయంలో ఒక గంటలో కరెంటు ఉండేది కదా, ఆ బుడ్డు దీపం పెట్టుకొని అలాగే ఆ చీకటిలో ఉండేవారు పిల్లలు వేసుకొని, చుట్టూ కూడా భయంకర అడవిలాగా ఉండేదన్నమాట. ఎన్ని జీడి తోటలు, మామిడి తోటలు భయంకరంగా ఉండేదన్నమాట, సీపుతులు, కోరికోతులు అన్నమాట. అంత చాలా భయంకరంగా ఉండేది ఇదే ప్రాంతంలో. ఇదే కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా జీవితం అలాంటిది. ఇప్పుడిప్పుడే యేసుక్రీస్తును ఎప్పుడైతే నేను నిజ రక్షకుడిగా అంగీకరించానో నా లైఫ్ మార్చబడింది. హల్లెలూయా! నా చీకటి బ్రతుకు పారిపోయింది, నన్ను పెట్టిన భయం పారిపోయింది, పీడిస్తున్న రోగాలు పారిపోయి, అనేక అప్పులు పారిపోయి, మానసిక బతులు పారిపోయి, శక్తులు మిత్రులుగా మార్చబడ్డాడు. కీడు చేయవాడు మేలుగా ఉన్నాడు. నేను సమృద్ధిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అలాంటి పరిస్థితుల్లో చాలా బాధపడుతూ ఉండేవాడు. వర్షం వచ్చిన రోజున ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఇల్లంత వర్షమే, ఎక్కడ పడుకోలేదు ఇబ్బంది, ఎవరు ఆలోచించలేని స్థితి. తల్లి లేదు, తండ్రి లేరు, బంధువులు లేరు, అత్తమామ లేరు, ఎవరు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడే నాకు కీడముగాను దుర్గముగాను ఆశ్రయముగా ఉండి నన్ను కాపాడాడు. హల్లెలూయా! ఏ జంతువులు, ఏ పాములు, ఏ తేళ్లు ఎలాంటి నా ఎద్దకు రాకుండా, నా కుటుంబంతో రాకుండా దేవుడు నన్ను కాపాడాడు ఇదే స్థలంలో. హల్లెలూయా! హల్లెలూయా! తర్వాత మరి కరెంట్ వచ్చి తర్వాత ఎలాగలగా చిన్నపాక, పెద్ద పాక, చిన్న ఇల్లు, అలా అనగలగా ఈరోజు ఈ రేంజ్ భయపడుతున్న సమయంలో అప్పులు పాలైపోయాం, తీర్చలేని పరిస్థితి, కష్టపడేది ఎక్కువ, వచ్చేది తక్కువ. అదే కష్టం ఇప్పుడు పడితే బోలెను రూపాయి. హల్లెలూయా! 5 రూపాయల జీతం కాడ నుంచి ఈ రోజున ఈ స్థితిలో వచ్చే వరకు కూడా ఎన్నో కష్టాలు భరించాం. ఎవరికి మీకు తెలియదు, చాలా మందికి తెలియదు. కొద్దిగా మా దగ్గర రత్నాలు కొద్దిగా దేవచ్చేమో కానీ చాలా మందికి తెలియదు. మేము ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడ్డాము. చాలా రోజుకి 5 రూపాయలు చేసి మలగలగలకున్న కొన్ని సంవత్సరాలు 10, కొన్ని సంవత్సరాలు 15, కొన్ని సంవత్సరాలు పోయాక అదే 20, 30, 40, 50 అలాగలగా 300 గంటలు, 400, 500 గంటలు చేతికి వచ్చి. హల్లెలూయా! అని అంతవరకు రాలేదు. 300 చేతికి వచ్చారుగా దేవుడు కొద్దిగా బాబు నువ్వు నా పని చేయ ఆయన ఈ సంకల్పం ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా! అప్పుడు భయపడేవాడు, ఆ టైంలో భయపడుతుండేవాడు, ఆదరించేవాడు లేక, పోషించేవాడు లేక, ఒక ముద్ద అన్నం పెట్టినవాడు లేక, ఎవరు వస్త్రాలు ఇచ్చేలేక, ఎవరు తల్లి తండ్రి బంధువు స్నేహం ఎవరు లేక, అలాంటి టైంలో భయపడుతూ ఉండేవాడు. భయపడుతున్న సమయంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. అదే మాట ఇక్కడ చెప్పిన మాట, గాఢంధకారపులో నేను సంచరించున్నాను, ఏ అపాయముకు నేను భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడై ఉండవు, నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించి. హల్లెలూయా! దేవుడి పిల్లలైన మనము భయపడక్కర్లేదు. గుర్తించాలి. అప్పులు ఉన్నాయి మీకు? ఎంతమందికి బాగా అప్పులు ఉన్నాయి? బాగా అప్పులు, ఏదో ఒక 50 అతను లెక్కంగా చెప్పు, 1000, 2, 1000 అది కాదు, 2, 1,00,000 రూపాయలు లెక్కేం కాదు, 3 అమ్మా బాగా గుర్తించుకోండి. ఓకే, ఒకరికి 3 లక్షలు, ఒకరికి 2 లక్షలు, ఒకరికి 5 లక్షలు. ఎందుకండి 10 లక్షలైనా మేము భయపడక్కర్లేదు. ఎందుకని
ఎందుకని? అది మీ పక్షంలో తీర్చగలడు. అలాగే చెప్పి మీరు పొలవని అప్పులు చేసేది. అలాగే దేవుడు ఉన్నాడు. నీ తెలిసి తెలియని పరిస్థితుల్లో నలిగిపోయి మురిగిపోయి చూసావా, ఆ టైంలో దేవుడు నీకు ద్వారం తెలుసు. అంటే ఇప్పుడు యాకోబులాగా మన దేవుడి వైపు తిరగాలి. నీకు ఒక భయం ఉంది. ఇక్కడ ఎవరి భయం ఉంది? అన్నగారు సంపేస్తారని భయం ఉంది. అలాగే కొన్ని మంది భయం ఏంటంటే అప్పులు భయం. అప్పులు తీర్చలేక ఏంటి నాకు చనిపోయి ఉన్నారు, ఊరి బస్సు చనిపోయి ఉన్నారు, రైలు కింద బస్సుల కింద పడిపోయి చనిపోయి ఉన్నారు, ఊర్లు వదిలేసి పారిపోయి ఉన్నారు. చెప్పండి. కానీ ఒకటే గుర్తుంచుకోండి, అప్పులు తీరలేవని నువ్వేంటిని తాగినా మరణం వెనకాల రాకుండా మాను. అప్పులు తీరలేదని నువ్వు ఊరి పోసుకుంటాకి వెళ్ళా మరణం నీ వెనకాల రాకుండా మాను. అప్పులు తీరలేదని మానసిక ఒత్తిడిలో కుటుంబంలో నెమ్మది లేదు, ఇంకా నేను ఓడిపోయిన స్థితిలో వెళ్ళిపోతే కనుక, కానీ మరణం అనేది నిన్ను తవలకుండా ఉండదు. మరణం అనేది నిత్యము వెనకాలే ఉంటుంది. కాబట్టి అది మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడి దేవుడి దగ్గర మన తప్పులు ఒప్పుకోవాలి. ప్రభువా నా అప్పులు జ్ఞాపం చేసుకోండి. ఎందుకంటే మనకు కీర్తనలోను నిర్దేశకాండంలోను కొన్ని చోట్ల ఏ రాయబడిందంటే నువ్వు అప్పు చెయ్యి, నువ్వు అప్పిచ్చే వారికి చేస్తాను దేవుడు సెలవిచ్చాడు. కీర్తన 37లో రాయబడి ఉంటుంది, 25 వస్తున్నాను. నిర్దేశకాండంలో 15 రాజ్యాలు రాయబడుతుంది, నువ్వు అప్పు చెయ్యి, అప్పిచ్చేవారిగా ఉంటావు. కొన్ని చోట్ల వాక్యాల్లో రాయబడి. కాబట్టి అప్పు చేయడం ఎంత సులువుగా నువ్వు చేసావో, అప్పు తీర్చడం దాన్ని తీసుకునే స్థితిలో ఈరోజు మానవుడు ఓడిపోతూ ఉన్నారు. జీవితం భార్యను దుఃఖపెట్టడం, బిడ్డను దుఃఖపెట్టడం, గలిబిలి అయిపోవడం, పారిపోవడం, దాక్కోవడం, అంత గతి ఎందుకు వచ్చిందంటే అది నువ్వు చేసుకున్న దాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయక్కర్లే, మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసం ఉంటే ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. దేవుడు ఒక ద్వారం ఇవ్వబడింది, 7 ద్వారాలు తెరుపుతాడు. ఒక ద్వారం మూయబడిన దాని వ్యాపారంలో, లేక 2వ ద్వారం మూయబడిన దాని ఉద్యోగంలో, లేక 3వ ద్వారం తెరబడిన దాని వ్యవసాయంలో, 4వ ద్వారం తెరబడిన దాన్ని కష్టపడిన దాంట్లో ప్రార్థన చేయి. ఒక్క ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ తన బిడ్డల్ని బిచ్చమెత్తుకునేవాడిగా చేసేవాడు కాదు. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 20 వచనం మనం చదివితే అక్కడ ఆ మాటలు మనకు కనపడతాయి. చదువుదాం. నేను చిన్నవాడినైతిని, ఇప్పుడు ముసలవాడిని అయినను నీతిమంతులు ఎడబడుడు గాని వారి సంతానం భిక్షమిత్తుడు గాని నేను చూసి ఉండలేదు. దినమెల్ల వారి దయాళులై అప్పిచ్చిదురు, వారి సంతానము ఆశీర్వదింపబడును. కీడు చేయడం అని మేలు చేయము అని అర్థండి. వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే, నీ ఉద్యోగం అభివృద్ధి అవ్వాలంటే, నీ చేతపని అభివృద్ధి అవ్వాలంటే, నువ్వు తలపండు ప్రతిదీ ఆశ్రయింపబడాలంటే, నీ భార్య ఆశ్రయింపబడాలి, నీ పిల్లలు ఆశ్రయింపబడాలి, నీ సంపదలు ఆశ్రయింపబడాలి, నీ జీవరాశులు ఆశ్రయింపబడాలంటే కీడు చేయడం మాని మేలు చేయము. హల్లెలూయా. అక్కడ చిన్నవాడిని, ఇప్పుడు ముసలవాడిని. దావీదు చలిస్తా ఉన్నాడు మాట, నేను చిన్నవాడిని, ఇప్పుడైతే ముసలవాడిని. నీతిమంతులు విడబడుట, సంతానం బిచ్చమెత్తుకోడు. నీతిమంతులు అనగా ఎవరు? సంతానం అనగా ఎవరు? నీతిమంతులు అనగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ప్రభుత్వం కలిగిన ప్రతి వాడు నీతిమంతుడు. నీతిమంతుడు సంతానం అనగా మన గర్భంలోంచి వచ్చిన పిల్లలు. హల్లెలూయా. మన గర్భంలోంచి వచ్చిన పిల్లలు. కాబట్టి నీతిమంతులు విడబడుట, సంతానం బిచ్చమెత్తుట నేను చూసి ఉండలేదు. రెండోది, దినమెల్ల వారి దయాళులై అప్పిచ్చెదరు. ఏంటి? అప్పిచ్చెదరు. చెప్పండి. తర్వాత అప్పిచ్చెదరు, వారి సంతానము ఆశీర్వదింపబడును. కీడు చేయడం అని మేలు చేయము. కాబట్టి ఏంటంటే నువ్వు ఎవరి దగ్గర తప్పు తీసుకుని వాళ్ళు కీడు చేయకూడదు, ఎవరి దగ్గరతో బదులు తీసుకుని వాళ్ళు కీడు చేయకూడదు, ఎవరితో నీకు మేలు చేసిన వాళ్ళు మనం కీడు చేయకూడదు. ఎందుకంటే మన ఆపత్తులు వాళ్ళు మనం ఎలా గుర్తించారో వాళ్ళని అంతకంటే ఎక్కువగా మనం గుర్తించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అన్నగారు చంపేస్తాడేమో, నా ఆస్తిని దోసిపోతాడేమో, నీ సంపదను పట్టిపోతాడేమో, నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని చంపేస్తాడేమో అని యాకోబు భయపడుతున్నప్పుడు, అప్పుడు యాకోబు ఏం చేశాడంటే దేవుడి వైపు తిరిగి ప్రార్థించడం మొదలుపెట్టాడు.
హల్లెలూయా. ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. ఆయన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తాం మొదలుపెట్టాడు. దేవుడు అతన్ని కీడు నుండి తప్పించినట్లుగా, మరణం నుండి తప్పించినట్లుగా, అక్కడ శత్రువుని మిత్రుడిగా మార్చిన వాడిగా దేవుడు వాక్యం ఇక్కడ కనపడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు తన పిల్లల్ని విడిచిపెట్టదు. అయితే మీకు అలాంటి కీడు రాకుండా ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడి వైపు తిరగాలి. చెప్పండి, దేవుడి వైపుకి తిరగాలి. దేవుడి వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు నీ జీవితంలో కార్యం జరిగింది. యోబు గ్రంథం 8 మనం చదివితే అక్కడ 5-6 వచనాల్లో ఏం రాయబడి ఉంది? అక్కడ యోబు గ్రంథము నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తి దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండను, తొదవని స్థితి మహా అభివృద్ధమును. హల్లెలూయా. అప్పుడు తీరాలంటే దేవుడి వైపు తిరుగు. రోగాలు పోవాలంటే దేవుడి వైపు తిరుగు. సమస్యలు తొలగాలంటే దేవుడి వైపు తిరుగు. పాపం శాపాలను తొలగిపోవాలంటే దేవుడి వైపు తిరుగు. దేవుడి వైపు నువ్వు ఎప్పుడైతే తిరిగి నువ్వు పశ్చాత్తాపడతావు, సర్వశక్తి దేవుడు బతిమాలుకుంటావు, నీతి యథార్థతను కలిగి ఉంటావు, అప్పుడే నీ స్థితి మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 5 లక్షలు అప్పన్నావు కదా, కనపడకుండా దేవుడు తీసేస్తాడు. 3 లక్షలు అప్పన్నావు కదా, లేకుండా దేవుడు తీసేస్తాడు. 2 లక్షలు అప్పన్నావు కదా, లేకుండా తీసేస్తాడు. అయ్యగారు అలా తీస్తారు మీరు అనుకుంటే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు, దండుడు నీకు మేలు కలిగను. కీర్తన 128 వాక్యంలో రాయబడి ఉంది. ఏమన్నా అక్కడ యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచిన వారందరూ ధన్యులు. నిత్యము నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే దేవుడి వైపు తిరిగాక నువ్వు చెడు వేషాలు మానేస్తావు. దేవుడి వైపు తిరిగాక వేస్ట్ ఖర్చులు మానేస్తావు. దేవుడి వైపు తిరిగాక పొదుపులోకి వస్తావు. దేవుడిలోకి వచ్చాక నువ్వు ఎప్పుడు ఈరోజు 1000 రూపాయలు కష్టపడుతున్నావు కదా, 1000 రూపాయలు సాలట్లేదు. ఆ 1000 రూపాయలు 10,000గా దేవుడు చేయగలడు. ఆ 10,000 20,000 చేయగలడు. ఆ 20,000 30,000గా చేయగలడు. ఆ 30,000 50,000గా చేయగలడు. ఆ 50,000 లక్షగా దేవుడు చేయగలడు. అదే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేలా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే నీ అప్పులు దేవుడు మొత్తం తీసేస్తున్నాడు. కష్టపడుతున్నావు, వ్యాపారంలో లాభం లేదు, పెట్టుబడి పెట్టావు, పెట్టుబడి తగ్గ డబ్బులు రాలేదు, ఏదో ఆశించి వెళ్ళావు, ఎక్కడ అప్పు తెచ్చావు, దాంట్లో పెట్టావు, తర్వాత ఎక్కడ మునిగిపోయావు. ఏం చేయాలి ప్రభా అనుకుంటున్నావు, కానీ ఎవడు సహాయం నిన్ను ఆదరించు. ఒకే ఒక సహాయం, దేవుడు సహాయం. హల్లెలూయా. దేవుడు సహాయం. అర్థమైంది మీకు? అక్కడ ఏం రాయబడి ఉంది? దేవుడు బెచ్చమెత్తిగా చేసేవాడు కాదు, దేవుడు విడనాడే వాడు కాదు. హల్లెలూయా. రెండోది మనం చూస్తే నువ్వు యథార్థంగా పవిత్రుడవై ఉన్న ఎడల అప్పుడు దేవుడు చూస్తాడు నీ వైపుకి, నీ కుటుంబం వైపు చూస్తాడట. ఎందుకని? అప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు? తాగి తిరిగావా, ఇష్టానుసారంగా ఉన్నావా, అప్పులు చేస్తున్నావా, విగ్రహారం చేసావా, లేదా పాపంలో మునిగిపోయావా, దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నావా, ఎలా ఉన్నావో తర్వాత. కానీ దేవుడి వైపు తిరిగి దేవుడు చూస్తాడండి నీ వైపు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? దేవుడు చూస్తాడనమాట. చూసి ఏం చేస్తాడంటే అప్పుడు శ్రద్ధ నిలుపుతాడనమాట. నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ నడవడికి ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది, ప్రార్థనలో ఉంటున్నావా, వాక్యంలో ఉంటున్నావా, దైవజనుడికి లోపడుతున్నావా, మందిరానికి చక్కగా వస్తున్నావా, అన్ని విషయంలో బాధ్యతగా ఉన్నావా దేవుడు చూస్తాడంట. చూసి ఏం చేస్తాడంట, నీ స్థితి నీ కొద్దిగా ఉంది కదా, అప్పుడు అది మహా అభివృద్ధి చేసేస్తాడు. చెప్పండి, మహా అభివృద్ధి. అది యోబు జీవితంలో జరిగింది. యోబు జీవితంలో ఆ అభివృద్ధి జరిగింది. 42 అధ్యాయంలో మాట. హల్లెలూయా. యోబుని మొదటి స్థితి కంటే 200గా ఆశీర్వదించును. కారణం అంటే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది శక్తులు రకరకాలుగా మాట్లాడు, స్నేహితులు ఏమైనా మాట్లాడినా, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం యోబు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. తన కష్టంలో కూడా దేవుడు ఉన్నాడు, తన బాధల్లో కూడా దేవుడు ఉన్నాడు, తన రోగంలో కూడా దేవుడు ఉన్నాడు, తన కన్నీళ్ళలో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు అతను ఆశ్రయించు. హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథము 118 చదువుదాం. కీర్తన గ్రంథం 118 5వ వాక్యం త్వరగా. 118 బైబిల్ ఉన్న చక్కగా చదవండి.
మరి మన రాష్ట్రం చూడండి కదా కూడా మీరు ఆ వాక్యాన్ని ధ్యానించవచ్చు. చదువుదాం. 118 వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టుదని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నా పక్షము నుండి ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకు ఏం చేయగలరు? యెహోవా నా పక్షము నుండి వహించి నాకు సహాయంగా ఉన్నాడు, అంటే సహాయంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి ఇక్కడ? ఇరుకునందు. ఇరుకనగా శ్రమలతో కూడింది, ఇరుకనగా బాధలతో కూడింది, ఇరుకనగా దిక్కులేని పరిస్థితి అవ్వచ్చు, దిక్కులేనగా అండలేని పరిస్థితి అవ్వచ్చు, ఒకరికి సహాయం రాలేని పరిస్థితి అవ్వచ్చు. అలాంటి పరిస్థితులు శత్రువులు కానీ, పాడు చేసేవారు కానీ, నేను బాధించేవారు కానీ, ఎవరంటే కానీ అలాంటి సిచ్యువేషన్లో ప్రార్థన చేస్తే దేవుడు నేను విశాలపరుస్తాడు. ఈ పరిస్థితులు విశాలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇరుకునందు నేను యెహోవాకు మొర్రపెట్టుదుని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన. ఉత్తరం అనగా జవాబు. నువ్వేదో అడిగావో దానికి జవాబు. ఇక్కడ యాకోబు అడిగాడు, నీవు నన్ను దీవిస్తే కానీ నేను వదలను అని దేవుడు యాకోబు అన్నా కానీ దేవుడు కంచేపు వరకు ఒప్పుకోలేనట్టుగా వాక్యం కనపడతాం. తర్వాత యాకోబుని కొట్టాడు దేవుడు. పడింది కదానని యాకోబుని దేవుడు ఎక్కడ కొట్టాడు? తొడ మీద కొట్టాడు. తొడ వసిలిపోయింది. అయినను యాకోబు దేవుడిని వదలలేదు. తొడ మీద కొట్టినా, బూటి మీద కొట్టినా, తల మీద కొట్టినా, కాళ్ళ మీద కొట్టేసిన, తలకాయ తీసేసిన, నేను నిన్ను వదల ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య అక్కడ మంచి మాట చెప్పాడు, నాకు తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలి, కాబట్టి నీవు వదలమంటే నీవు నన్ను దీవిస్తే తప్ప వదలను. అప్పుడు అడిగాడు అనమాట, ఏమని? నీ పేరేంటి? దేవుడు తెలుసు, నాకు తెలియాలి. పేర్లు ఏముంది? యాకోబు అనగా మోసగాడు అని అర్థం. ఆ పేరు అందులో ఉన్నమాట. హల్లెలూయా. ఆ మోసం ఎప్పటి నుంచి ఉందంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయనకి స్టార్ట్ అయింది. అర్థమైందండి? తల్లి గర్భంలో రెబ్బెక్క కడుపులో ఉన్నప్పుడే ఆ మోసం స్టార్ట్ అయింది. ఏంటి మోసం? అన్నగారంటే ముందుగా నేను వచ్చేసి నేనే పెద్దోడు అనిపించుకోండి. హల్లెలూయా అండి. తర్వాత యాకోబు మరి యాకోబు దగ్గర ఎందుకు మోసపోయాడంటే రెండోది సుక్కుడిగా కూర మోసపోయాడు. సుక్కుడిగా కూర చాలా ఫేమస్, అది మీకు తెలియదు. 1 కేజీ 2 కేజీల మటన్ తెచ్చుకొని తింటే మీకు ఎంత బలం శక్తి వస్తుందని అనుకుంటారో అంతకంటే బలం ఎత్తు సుక్కుడిగా కూర. మీకు తెలియదు. ఏ సుక్కుడిగా? కోడిగుడి సుక్కుడిగా. మన ఇంటికాడ పాలు వేసుకునేది నాటు సుక్కుడిగా, ఇంత ఉంటాయి కదా చిన్నగా, అది బలం. ఆ సుక్కుడిగా, ఇది కాదు. ఇది మామూలుగా మందు వేసి పండించేది కాదు. ఆ సుక్కుడిగా కూర యాకోబు వండుకున్నాడు. అర్థమని? యాకోబు ఎలా వండాడంటే అది చూస్తుంటే నోరు ఊరిపోయినట్టుగా ఉన్నమాట. ఎర్రగా, అందంగా, సువాసన సూపర్ బాగా వండేయడమాట. ఇది ఎవరు చూశారు? యాకోబు చూశాడు. చెప్పండి ఎవరు? ఇది కూర వండుకున్నది ఎవరు? యాకోబు కాదు, యాకోబు వండుకున్నాడు. ఎందుకు? హల్లెలూయా. అంటే మీరు ఏమంటారా అని నాకు ప్రశ్న వేస్తాను లేదని చూశాను. హల్లెలూయా. ఎంతకి యాకోబు వండుకున్నాడు. ఇది ఎవరికి అవసరమైంది? యాకోబుకి అవసరమైంది. మరి నాకు బాగా ఆకలేస్తుంది, నీకు సుప్రీం వరకు అంతేనంటే మరి నాకు ఏమి ఇస్తామని అడిగాను. ఏమో నా దగ్గర ఉందని నేనే వస్తాను, కొద్దిగా ఏమో ఆగలేదు అంటే నీ దేశస్తావు నాకు అమ్మేస్తామని అడిగాను. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చూసా మోసం. ఆఖరికి వెళ్ళకపోతే అది ఇచ్చేసి శుక్కుడిగా కూర తిన్నాడు. శుక్కుడిగా కోసం దేవుడి దేశస్థం అమ్మేసి, అంటే యాకోబు లాంటి భ్రష్టత్వం కలిగి మీరు ఉండకూడదని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అర్థం ఏంటంటే తిండి కోసం మనం పడిపోకూడదు, తాగుడు కోసం మనం పడిపోకూడదు, లోకాశం కోసం మనం పడిపోకూడదు, దేన్నో మన అందరం దాన్ని ఆశించి మనం వెళ్ళిపోకూడదు. అది ఆశించి వెళ్ళేవాడు దేవుడు ఆశీర్వాదం కోల్పోయామని అర్థం. హల్లెలూయా. అలాగా మోసగించి అక్కడ చేశాడు కాబట్టి అతడు మోసగాడు అయ్యాడు అన్నమాట. ఒకటి తల్లిని మోసగించాడు, తండ్రిని మోసగించాడు, అన్నగారిని మోసగించాడు, తర్వాత వచ్చి మాంగారిని కూడా మోసగించాడు. మాంగారిని ఏంటి? చిన్నదాన్ని ప్రేమించాడు. మరి చిన్నదాన్ని ప్రేమిస్తే పెద్దాన్ని పెళ్ళి అవ్వకూడదు, చిన్నదాన్ని చేయకూడదు కదా. మాట్లాడండి. యాకోబు మాంగారికి ఇద్దరు ఎవరు? ఆడపిల్లలు.
మరి చిన్నదాన్ని ఇతను ఇష్టపడ్డాడు, పెద్దాన్ని వద్దంటున్నాడు. మాంగారు అల్లుడు అంటే అల్లుడు కూడా మాంగారు ఎక్కువ. హల్లెలూయా. మాంగారు అల్లుడు మాంగారు మోసం చేస్తే మాంగారు అల్లుడు మోసం చేశారు. ఇప్పుడు అదే వచ్చిందన్నమాట. అందులో ఆ సంప్రదాయం ప్రకారం ఏంటంటే వాళ్ళ వివాహాలు అయినప్పుడు సమయంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు మధ్యన ఒక తుప్పడు పెడతారు అంటూ. పెళ్లి కూతురికేమో మాస్క్ ఇది కప్పేస్తారన్నమాట, సున్ని కనపడకుండా. అది ఎప్పుడు ఎవరో వాళ్ళ పెద్దలు తీసాక ఈ ముసుగు అనేది పెళ్లి కొడుకు దాన్ని తొలగించాలి. అలాగే ఇది ఫస్ట్ నుంచి ఉంది, ఇది మధ్యలో బ్రాహ్మణ పెట్టింది కాదు, ఈ సిద్ధాంతం మధ్యలో వచ్చింది కాదు. అది యాకోబు నుంచి పైనుంచి ఇశ్రాయేలు యూదుల కాడి పైనుంచి వచ్చింది, ఇదంతా మధ్యలో వచ్చింది కాదు. హల్లెలూయా. ఇవన్నీ కాపీ కొట్టి ఈ రోజున బ్రాహ్మణ సైనికులకు పెద్ద పద్ధతులు పెట్టి మనుషులకి కొంచెం ఆకేశ్వరం పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అది ఇప్పుడు ఏం చేశారంటే ఆ యాకోబు మాంగారు ఏం చేశాడంటే పెద్ద కూతురుని తీసుకొచ్చి పెళ్లి కూతురు చేసి ఆవిడకి ముసుకేసి మయ్యను దుప్పటి పెట్టి చేసినప్పుడు తేరా చూపి ఎవరు కారండి పెద్ద అమ్మాయి అంటే పెద్దాన్ని అంటే చిన్న కూతుర్ని పెళ్లి చేయాలంటే 7 సంవత్సరాలు చేయాలన్నాడు. వ్యవసాయం చేయాలంటే 7 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఈ మధ్యలో పెద్ద కూతుర్ని చేసేసాడు కదా. మరి పెద్ద కూతుర్ని చేసాక అప్పుడు యాకోబు ఏమన్నాడు, ఇదేంటి మాసం నాకు కుదరదు, నాకు పెద్ద కావాలి, చిన్నదే కావాలి, చిన్నదాన్ని కావాలి, మళ్ళీ 7 సంవత్సరాలు చేయాలి. 7 14 సంవత్సరాలు చేసి 2వ దాన్ని కూడా చేసేసుకున్నాడు. అంటే కానీ చెప్పండి ఎలా అంటారేంటి? ఆస్తి కోసమే. ఇప్పుడు పెద్ద చందా చేసుకున్నాడు, అందులో వాటర్ ఇంటికి వస్తుంది కదా. ఇప్పుడు పెద్దలు కూడా చేసుకుంటే ఆ వాటర్ కూడా ఇంటికి వస్తుంది కదా. మరి ఇంకో కళ్యాణ్ వచ్చాడు ఇద్దరు వాటర్ చేయరు కదా, చేశాక చేయరు కదా. పెద్ద కూతురిది ఇదే, 2 కూతురిది ఇయ్యింది, బంగారు వాటర్ ఇయ్యింది. చూసారండి ఇలాగా అలాగా అలా సంపాదించాడు మాట. హల్లెలూయా. అందుకని ఆ పేరులో మోసం అన్న మాట గురించి ఎంత స్టోరీ మీకు చెప్పవలసి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి యాకోబుని క్షమించిన దేవుడు ఈ రోజున మిమ్మల్ని క్షమించడా? యాకోబుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? వాస్తవమైన జీవితాన్ని మధురముగా మార్చగలవాడు మన దేవుడు. మనం కూడా అట్టి వారమే, మనం కూడా అలాంటి వారమే. ఈరోజు దేవుడు మనం నీతిమంతులుగా మార్చలేదా? పరిశుద్ధులుగా మార్చలేదా? దేవుడి బిడ్డలుగా మార్చలేదా? మనవారు తాగేవాళ్ళు దూరంగా లేవా? మనవారు తిరిగేవాళ్ళు దూరంగా లేవా? మనవారికి చెడ్డగా ఉండేవాళ్ళు మంచివారిగా లేవా? కారణం ఎవరు చేసి ఎవరు? దేవుడు మాట. హల్లెలూయా. అందుకని నీ స్థితి బాగుండాలంటే దేవుడిని వెతికే వ్యక్తిగా ఉండాలి. ఈ స్థితి బాగుండాలంటే భయముతోనూ మనుషుల వైపు చూడకుండా దేవుడిని వేడుకునే వ్యక్తిగా ఉండాలి. నీవు భయపడకుండా ఉండాలంటే దేవుడి వైపు తిరగాలి. నీవు నీ శ్రమల్లో నువ్వు భయపడకుండా ఉండాలంటే నువ్వు దేవుడి వైపు తిరగాలి. నీ ఆర్థికులు భయపడకుండా ఉండాలంటే దేవుడి వైపు తిరగాలి. హల్లెలూయా. ఎవరు లేరు, ఆ స్థితి బాగోలేదు, అందరూ బాగున్నారు అనే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకంటే ఎక్కువగా నేను హెచ్చించగలడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట చెప్తుంది ఏంటంటే ఇరుకున్నందు యెహోవాకు మొరపెడితిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చింది. హల్లెలూయా. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కానీ దేవుడిని పక్కన పెట్టి మీరు ఎంత వ్యాపారం చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా 360 రోజులు మీ అప్పులాగానే ఉంటాయి. కానీ మీ బ్రతికంతా అప్పులుగా వడ్డీ తీసుకుంటే తప్ప అసలు తీరాలి. అసలు తీరాలంటే దేవుడి వైపు తిరుగు. అసలు నీ వైపు ఇంకా అప్పనేది నీళ్ళు ఉండకుండా ఉండాలంటే దేవుడి వైపు తిరుగు. ఆ రోగం దరిద్రం నీళ్ళు ఉండకుండా అంటే దేవుడి వైపు తిరుగు. నీ భార్య భర్తల మధ్య బిడ్డల మధ్యలో సమాధానం ఉండాలంటే దేవుడి వైపు తిరుగు. నీ చేతుల కష్టాలతో నీవు నీ బిడ్డలు అనుభవించాలంటే దేవుడి వైపు తిరుగు. చూడు దేవుడు నిన్ను ఎలా ఆస్వాదిస్తాడని ఒక ఆయన సాక్షిని ఇస్తా ఉన్నాడు. ఆయన నవాబులు అంటే సాయిబులు మాట. నవాబులు అంటే సాయి. అతను బాగా అప్పులు పాలయ్యాడు. ఇప్పుడు మందికి అప్పులు ఇచ్చాడు, అప్పులు తీర్చలేకపోతున్నాడు. అప్పులు ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. వాక్యంలో ఏం రాయబడిందంటే ఇప్పుడు ఆయన చరిత్రలో సాక్ష్యం ఏం రాయబడిందంటే వాళ్ళ పక్క అన్నులు కనుక యేసుక్రీస్తుని అంగీకరించాలంటే వాళ్ళు వెలివేస్తారు. ఆ దేవుడు ఈ దేవుడు ఆ కులం ఇది మొత్తం ఒకటి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వారమే. కానీ వాళ్ళంటే యేసుక్రీస్తుని అంగీకరించడం ఒకటే ప్రాబ్లం, అంతా ఒకటి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వెలివేస్తే విధానం ఒకటి ఉంది, భయం. అతను ఒక భయం ఉన్నమాట. అందుకని అంటే ఇతను అప్పులు ఇచ్చాడు, అప్పులు తీర్చలేకపో అప్పులు
తీర్చలేకపోతున్నాడు. ఇచ్చిన అప్పులు అది ఎవరు ఇవ్వట్లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పు తీసుకున్నవాడు మాట్లాడండి. అప్పు తీసుకున్నవాడు ఇవ్వట్లేదు, అప్పు ఇచ్చినవాడు ఊరుకుంటలేదు.